మళ్ళీ ఏపీలో మొత్తం పరిణామాలు మారిపోయాయని చెప్పేసి అంటున్నారు ఈ సర్వేలతో. యా ఎలా చూస్తారు ఈ సర్వేని మళ్ళీ? సర్వే చూస్తారు అనేది కొంచెం ఇబ్బందికరంగానే వైఎస్ఆర్సీపీ గెలవాలని చెప్పి పేదలు అనుకుంటున్నారు. బిజినెస్ మ్యాన్స్ కానీ కొంచెం ఉన్నత వర్గాలన్నీ కూడా తెలుగుదేశం గెలిస్తే బాగుంది అనుకుంటున్నారు. సో పేదలకు పెద్దలకు జరిగేటువంటి అంటే గొప్ప ఉన్న ఆస్తులు ఉన్నోళ్ళు హ్యాపీగా జీవిస్తున్నారు ఆంధ్రాలో. ఆస్తులు లేని వాళ్ళు చాలా వరకు ఇంతకుముందు ప్రభుత్వాల్లో ఆ, చాలా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఫుడ్ కూడా ఉండేది కాదు, వాళ్ళు సరైన పనులు కూడా ఉండేవి కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, జగనన్న వచ్చిన తర్వాత ఎవరికైతే డబ్బులు చూడని వాళ్ళకి డబ్బులు చూపించాడు ఆయన. ప్రతి ఒక్కరికి కూడా ఆయన అమౌంట్లు అకౌంట్లో వేసాడు. సో ఎందుకు వేసాడు అంటే పిల్లల చదువులకి. ఇంతకుముందు పిల్లల్ని చదివించాలంటే కొంచెము పనికి పంపిస్తే పిల్లల్ని పనికి పంపిస్తే డబ్బులు వస్తాయి కానీ ఆలోచన వచ్చేది తల్లిదండ్రులకు. ఇప్పుడు అట్లాంటిది ఏం లేకుండా అమ్మఒడి లాంటి పథకాలు పెట్టి చదివించడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు చదువుకుంటున్నారు. ఈరోజు రిక్షా దొక్కే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే చూస్తున్నారు అనమాట. సో అట్లాంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న తీసుకొచ్చారు. సో నిన్న మార్నింగ్ నేను చూశాను, శర్మిలక్క ఆయన పాస్పోర్ట్లు తయారు చేసుకుంటున్నాడు, ఇంకా వెళ్ళిపోవడానికి ఆయన ఓడిపోబోతున్నాడని. శర్మిలక్క మీరంటే మాకు చాలా గౌరవము, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు చాలా గౌరవము, చాలా ప్రేమ కూడా. ఎందుకమ్మా అలాంటి ప్రచారం చేయడము? నీకు అన్న ఆయన ఎంత లేదనుకున్నా మీ అన్నగారి కోసం మీరు కూడా పాదయాత్ర చేశారు. అలాంటివి అన్నీ కూడా మనం చేయటం అనేది తప్పు. రేపొద్దున ఆయన ఓడిపోయి ఇలాంటి దుష్ప్రచారం వల్ల ఆయన ఓడిపోతే మళ్ళీ ఆయన జైల్లో పెడితే బాధపడేది నువ్వే. ఎందుకంటే ఆస్తులు గొడవలు అన్నీ ఉంటాయి, కానీ మన ఇంట్లో పరువును మనం తీసుకునే పరిస్థితులు తీసుకురావద్దు. ఎందుకంటే ఆయనకు కూడా ఆస్తులు ఈడీల్లో వాటిలో ఇరుక్కుపోయాయి కాబట్టి ఆయన కూడా నీకు ఏమీ ఇవ్వలేకపోయి ఉండొచ్చు. అంతేగాని ఇంటి పరువును బజార్కి ఇచ్చుకుంటే రేపొద్దున మీ అన్నదమ్ముల్లో ఈరోజు గొడవ ఉండొచ్చు, కానీ రేపొద్దున హ్యాపీగా మీ ఇద్దరు కలిసే ఉండాలి. ఎందుకంటే మీరు ఉన్నదే ఇద్దరు, ఎందుకు అలాగ మాట్లాడుకోవడము? ఆయన విదేశాలకు పారిపోతారా? ఆయనకి ఏం అప్పులు ఉన్నాయా? ఏమన్నా అప్పులుండి పారిపోతారా? ఆయన ఏముంది, ఆల్రెడీ ఆయనకి జైలు శిక్ష చేసినా కానీ జైలు శిక్ష ఆల్రెడీ 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఆయనకి జైలు అది సరిపోతుంది అనమాట. ఆయన ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి కంపెనీలు పెట్టుకున్నాడు, ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి తీసుకున్నాడు, అంతేగాని ఇలాంటి తప్పు ఏం చేయలేదు. అట్లేం కాదు, మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎవరికైనా అన్నా చెల్లెల మధ్య ప్రేమ ఉంటుంది, చిన్న చిన్న గొడవలు ఉంటాయి, అర్థం చేసుకుని ముందుకు వెళ్తే ఇంట్లో పరువు బయటికి వెళ్ళకపోతే బాగుంటుంది. రేపొద్దున మీ అన్నయ్య నీకు సాయం చేయాల్సింది. నీ పిల్లలు పెళ్ళైపోయి వెళ్ళిన తర్వాత మీకు మీ అన్నయ్య తోడు ఉండాలి, వాళ్ళ పిల్లలు వెళ్ళిన తర్వాత మీ అన్న చెల్లెళ్ళే చక్కగా ఉండాలి. సో ఒక పక్క ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, సో వీళ్ళే వ్యతిరేకించినట్టు మీరు కూడా అట్లా మాట్లాడితే జనాలు కూడా మిమ్మల్ని హర్షించరు. సో దయచేసి ఇంట్లో విషయాలని బయట తెచ్చేసి, అదేవిధంగా మీరు బాబాయిని గొడ్డలతో నరికారు అంటున్నారు. శర్మిలక్క, నేను జస్ట్ మిమ్మల్ని గుర్తు చేస్తున్నా అనుకోండి. మీరే 4 సంవత్సరాలు ఏం మాట్లాడకుండా ఉండి ఎలక్షన్స్లోకి వచ్చిన తర్వాత ఆ విధంగా మాట్లాడటం అనేది నాకు బాధేసింది. సో అట్లేమీ మాట్లాడకండి. ప్రజలకి మీరేం చేస్తారు? ప్రతిపక్ష పార్టీకి నేను ఒకటే చెప్తాను, ప్రజలకి మీరేం చేయాలనుకుంటున్నారు? ప్రజలు చాలామంది బాధల్లో ఉన్నారు, వాళ్ళ బాధలు మీరు చూడండి, వాళ్ళకి ఏం న్యాయం చేయాలో చేయండి. ప్రతిపక్ష పార్టీ వస్తుంది, జనాలను పోగేసుకొని జనాలు వస్తారు, వాళ్ళు వెళ్ళిపోయి నుంచి ఉంటే జనాలందరి నుంచి ఉంటేనేమొచ్చి మీరేమొచ్చి వాడిని తిడతారు వీడిని తిడతారు, వాళ్ళకేం అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్ ఉన్నారు ఈరోజు ప్రజలు, ఆంధ్రాలో కానీ తెలంగాణ కానీ. ప్రజలు మీటింగ్కి వచ్చేది ఎందుకు, మాకేమీ చేయబోతున్నారు ప్రజానాయకులు అనేది వినడానికి వస్తున్నారు తప్పితే మీరు మీ పదవుల్లో మీరు నెక్స్ట్ 5 yearsలో ఏం చేయబోతున్నారు ప్రజలకి అది చెప్పండి. ఒక్కొక్కళ్ళు వాళ్ళని ప్యాంట్లు ఇప్పేస్తాము, ఇలా చెడీలు ఇప్పేస్తాము, అట్లా ఇట్లా ఇవన్నీ కాదు. ప్రజలు ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, 18 years దాటిన వాళ్ళకి అందరికీ ఓటు ఉంది, అందరికి అర్థమవుతుంది మీ తెలివితేటలు, మీ యొక్క ఏదైతే అనుభవాలు ఉన్నాయో, మీ ఆలోచనలు ప్రజల కోసం మీరు ఏదైతే చేద్దాం అనుకున్నారో అది ప్లానింగ్ ఏంటి, ఈ 5 yearsలో మనం ఏం చేద్దాం, ఈ రాష్ట్రాలను ఏ విధంగా బాగు చేద్దాము, పేదవాడికి ఏం చేద్దాము, మధ్యతరగతికి ఏం చేద్దాము, ఉన్నత వర్గాలకు ఏం చేద్దాం. ఇవాళ రోజున కంపెనీస్ ఉన్నాయి, జిఎస్టీలు ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్లు ఉన్నాయి, ఆఫీస్ రెంట్స్ ఉంటాయి, ఎంప్లాయీస్ని పోషించుకోవాలి,
వీటికి వాళ్ళ కంపెనీస్ మూసేయకుండా ఏ విధంగా వాళ్ళని మనం రన్ చేయాలి, కొత్త కంపెనీలు రావడానికి ఏ విధంగా మనం స్ట్రాటజీ చేసుకోవాలి. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ని ఇప్పుడు చాలామంది చదువుకుని ఉద్యోగాలు అనేటువంటి యువత ఉన్నారు. వాళ్ళకి మనకి ఏ విధంగా న్యాయం చేయాలి అది ఆలోచించండి. ఇవాళ రోజున ఆంధ్ర తెలంగాణలో ఎంత పర్సెంట్ ఆఫ్ పీపుల్ హ్యాపీగా ఉన్నారు అది ఆలోచించి ఇప్పుడు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు అది ఆలోచించండి దయచేసి. హ్యాపీగా ఉండడం అనేది ముఖ్యం, ఆస్తులు ఉండడము హోదాలు ఉండడం కాదు ముఖ్యము, హ్యాపీగా ఉండడం ముఖ్యం. ప్రజలు ఆనందంగా హ్యాపీగా ఉంటేనే అది ఒక మంచి సమాజాన్ని తయారవుతుంది. అంతేగాని ఇక్కడ ఉన్నోడికి లేనోడి మధ్య పోరాటంలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితులు. ఆంధ్ర తెలంగాణలో ఏమవుతుందంటే ఉన్నోళ్ళేమో ఇట్లా ఉన్నారు, లేనివాళ్ళేమో అరే అని పిలుస్తారు. వాళ్ళకి పుట్టుక అనేది పేదలో పుట్టవచ్చు, ఉన్నత స్థాయిలో పుట్టవచ్చు. గౌరవించుకోవడం అనేది, రెస్పెక్ట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. గౌరవించుకోవడానికి ఇప్పుడు పేదవాడిని మనం అరే అంటాము, అరే అన్నాడు అనుకోండి, వాడు ఎంత బాధపడతాడు అంటే నేను పేదరికంలో పుట్టడం వల్ల నేను అరే అంటాడా? మనం పిలిస్తే ప్రేమగా తమ్ముడు అన్న ఇట్రామా అని చెప్పి పిలుస్తాడు. అలాంటి ప్రేమ ఇక్కడ ఆస్తులు పెరిగిన వాళ్ళకి ఆస్తులు పెరుగుతున్నాయి, తరిగిన వాళ్ళకి అలా ఆస్తులు లేని వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు. ఇవన్నీ కూడా కరెక్ట్ చేయడానికి ప్లానింగ్ చేయండి. ప్రజానాయకులు ఎవరైతే ఉన్నారో, రాబోయే ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నారో, ఈ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ వచ్చే పార్టీ నాయకులు కానీ ప్రజలు మధ్య వ్యత్యాసాలు లేకుండా రాష్ట్రాలను నడిపే ఒక ప్లానింగ్ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకడికేమో 1000 కోట్ల ఆస్తి ఉంటుంది, ఒకటికేమో అసలు ఏముండదు, పూరి గుడిసి కూడా ఉండదు. ఇట్లాంటి వ్యత్యాసాలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో. ఈ వ్యత్యాసాలను పోగొట్టి హ్యాపీగా 1000 కోట్లు ఉన్నవాడికి ఇంకా 2000 కోట్లు 3000 కోట్లు సంపాదించుకొని ప్లాన్ చేస్తున్నారు. అది అడ్డదారులు. ఈ కరప్షన్ తగ్గించి ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ మధ్య ఇప్పుడు పల్లెటూరులో ఉన్నారు, సిటీకి రావాలి ఎట్లా? చాలామందికి పనులు లేకుండా ఉన్నాయి, పనులు లేవు, చదువుకునే వాళ్ళకి ఉద్యోగాలు లేవు. సో యువత ఇప్పుడు చాలా చూస్తున్నాం మనము. పెళ్ళిళ్ళు అవ్వట్లేదు యువతకి. అబ్బాయిలు ఉన్నారు, జాబులు లేక పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. వాళ్ళు హైదరాబాద్ రావాలి, ఆ ధైర్యం ఉండాలి కదా. వీళ్ళు ఇక్కడ అద్దె తీసుకోవాలి, అక్కడ జాబ్ దొరకాలి, ఇవన్నీ ఉన్నాయి. వచ్చే ప్రభుత్వాలు దయచేసి మంచిగా యువతకి జాబులు వచ్చేటట్టు చూడండి. మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ చేయండి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఫ్రీ హెల్త్ సిస్టమ్ ఇవ్వండి. సో ఈ విధంగా ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ ఇస్తే చాలు, ఇంకా మీకు ఏం చేయవలసిన లేదు. ట్యాక్సెస్ కూడా విపరీతమైన ట్యాక్సెస్ వేస్తున్నారు. పెట్రోల్ ప్రైజెస్ ఇంటర్నేషనల్ వైడ్గా కూడా ఏ దేశంలో కూడా ఇంత పాపం లేదనమాట. పెట్రోల్ ప్రైజెస్ ఏంటి? పెట్రోల్ ప్రైస్ ఇంటర్నేషనల్ తగ్గిపోతున్నాయి, ఇక్కడ 100 రూపాయలు 150 రూపాయలు. ఏంటిది? పెట్రోల్ ప్రైస్ తగ్గించాలి. జిఎస్టీలు, ఇన్కమ్ ట్యాక్సులు, అసలు ఈ ట్యాక్స్ రూపంలో ఎంత డబ్బులు పోతున్నాయి. 33% కార్పొరేట్కి 33% ట్యాక్స్లా. ఈ ఎవరైతే ప్రభుత్వాల్లోకి వస్తున్నారో ట్యాక్సులు తగ్గించండి. సిమెంట్ కట్ట మనం కొంటే 300 అంటే 18%, స్టీల్ కొంటే 28%. ట్యాక్సులు కూడా తగ్గించాలి గవర్నమెంట్లు. సో డబ్బులున్న వాళ్ళు కొనుక్కుంటారు, పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే అదే ట్యాక్సులు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. దయచేసి ఈ ట్యాక్సులన్నీ కూడా గవర్నమెంట్ తగ్గించాలి. సో ఈ ప్రభుత్వాలు కూడా ఆలోచించి పేదలకు ఎలా న్యాయం చేయాలి, బడుగు బలహీన వర్గాలకి ఏ విధంగా న్యాయం చేయాలి ఇది చూడండి. స్టేజ్లు ఎక్కిన దగ్గర నుంచి వాళ్ళని తిట్టడం, వీళ్ళు వాళ్ళని తిట్టడం, వీళ్ళు తిట్టడం, జనాలు ఎందుకు వచ్చాము బాబు మేము అనే ఫీలింగ్లో మిమ్మల్ని తిట్టుకొని వెళ్ళిపోతుంటారు. అట్లా కాకుండా ఇగో మేము వచ్చే 5 సంవత్సరాలు ఈ విధంగా చేస్తాం. మేనిఫెస్టోలు క్లియర్గా ఉండాలి, మేనిఫెస్టోల్ని క్లియర్గా చేయండి. సో నేను కోరుకునేది ఒకటే, ప్రజలు సంతోషంగా హ్యాపీగా ఉండేటట్టు చూడండి. తల్లిదండ్రులు పిల్లలతో హ్యాపీగా ఉండేటట్టు ఉండాలి, ప్రతి నైబర్స్తో మనం హ్యాపీగా ఉండేటట్టు చూడాలి, మనం ఉద్యోగం చేసే దగ్గర హ్యాపీగా ఉండాలి. అందరూ హ్యాపీగా ఉండేటట్టు మీరు డిజైన్ చేయండి పరిపాలన అనేది. అప్పుడే మిమ్మల్ని మళ్ళీ గెలిపిస్తారు. సో నేనేమో తప్పుగా మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.